ఏంటమ్మా? మన పక్కింటి వాళ్ళ ఏట దొంగలు పడ్డారంటారా? అవునమ్మా, ఒక దొంగ తిరుగుతున్నా. నేను కూరగాయలకు వెళ్ళి వస్తాను, ఇల్లు జాగ్రత్త, సరేనా? సరే అమ్మా. ఈ ఇంట్లో ఎలాగైనా సరే దొంగతనం చేయాలి. ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఇక్కడైతే ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగులో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో చూస్తా. వావ్, ఈ బ్యాగ్లో 100 రూపాయలు దొరికాయి, మరియు చిల్లర దొరికాయి. ఈరోజు మందుకైతే డబ్బులు దొరికాయి, కానీ ఇవి ఏ మాత్రం నాకు సరిపోవు. ఈ రోజు రాత్రికి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం అన్ని ఎత్తుకపోతా. ఎవర్రా మా ఇంట్లోకి దొంగ వచ్చాడు? ఆగరా! మా అమ్మకి చెప్తా తొందరగా దొంగలు పడతారని. ఒక గజ దొంగ తిరిగి ఎక్కువైందని చెప్తా. శ్రీమన్, ఏం చేస్తున్నావురా? అమ్మ, ఆ గజ దొంగ వచ్చి డబ్బులన్నీ ఎత్తుకు వెళ్ళాలి. అవునారా, మనం ఇన్స్పెక్టర్ సింగంకు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, సరేనా? సరే అమ్మా, నువ్వు కంప్లైంట్ ఇవ్వు, నేను ట్యూషన్కి వెళ్తా. లేదా ఏమైనా కేసులు వచ్చినా? సార్ ఇప్పటి వరకు ఏం కేసులు రాలేవు సార్. చూద్దాం, మరి ఎవరన్నా కంప్లైంట్కి వస్తుందేమో. ఓకే సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడు సార్, అతని పేరు గంగులు. గజ దొంగ గంగుల అమ్మ? ఏరియాలో అన్ని ఇల్లులలో ఆయననే దోచుకపోతాడు. అవును సార్, నా పర్సులో నుంచి కూడా డబ్బులు ఎత్తుకెళ్ళాడు. అమ్మ, మా కానిస్టేబుల్ కి కంప్లైంట్ రాసి నేను ఎంక్వైరీ చేస్తాను. కానిస్టేబుల్ అమ్మాయి కంప్లైంట్ రాసి ఇస్తుంది, మనం ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. కానిస్టేబుల్ సార్, కంప్లైంట్ తీసుకోండి. సరే అమ్మా, నేను ఎంక్వైరీకి వస్తాను, మీరు వెళ్ళండి. ఆ దొంగ ఎక్కడ ఉన్నాను మనం పెట్టుకుదాం. ఓకే సార్. అక్కడ ఎవరు లేరు సార్. ఎక్కడ వెళ్ళాడో మా గజ దొంగ. ఆ గజ దొంగ గంగులు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు సార్. కానిస్టేబుల్, మనం ఇద్దరం కలిసి పని పట్టుకుందాం. ఓకే సార్. సార్, ఆ గజ దొంగ గంగులు ఎక్కడుండో ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. సరే, పని పట్టుకుందాం ఇప్పుడు వెళ్ళి. ఓకే సార్. ఇగోండి సార్, ఇతనే సార్ గజ దొంగ గంగులు. అరే గంగులు, పైసలు దొంగతనం చేసి పనుకున్నావురా? లేవు. అరే గంగులు, లేవరా? లేవరా గంగులు? కానిస్టేబుల్, నువ్వు లేవు. ఓకే సార్. ఎవరా? అరే, ఎవర్రా బాగా తాగినా తాగిన తీయలేదు, నిద్ర లేపుతారు. లేవురా? అరే, పైసలు దొంగతనం చేసి పండుకున్నావారా? మంచిగా లేవురా? అవును సార్, ఇప్పటి వరకు 4 దగ్గర మీ ఊర్లో దొంగతనం చేశాను. ఇప్పటి వరకు నన్ను ఎవ్వడు పట్టుకోలేరు, మీరు కూడా నన్ను ఏం చేయలేరు. అరే నేను పోలీసా? పోలీసా? సార్ మీరా సార్? నేను కళ అనుకుంటున్నా సార్, నిజంగా పోలీసులు వచ్చిరా సార్? సార్, నేనేం దొంగతనం చేయలేదు సార్, కళలో అట్లా ఉత్తుత కన్నా సార్, నేను నిజంగా దొంగతనం ఏం చేయలేను సార్. ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది దొంగతనం చేసినామని, జేబులో చెక్ చేసా. చెక్ చేయండి సార్. ఇగో నేనేం చేయలేను సార్, దొంగతనం ఎక్కడ ఏం ఎత్తుకరాలేదు సార్. కానిస్టేబుల్, చెక్ చేయి. ఎక్కడ ఏం చేయలేను సార్, ఎక్కడ ఏం ఎత్తుకరాలేదు సార్, నా దగ్గర ఏం డబ్బులు లేవు సార్. కానిస్టేబుల్, సార్, ఇన్న జేబులో డబ్బులు ఉన్నాయి సార్. దొరికినవరా దొంగ? సార్, నేను ఇక్కడ నుంచి ఏం తప్పులు చేయ సార్. ఆమె కంప్లైంట్ ఇచ్చిందా సార్ నా మీద ఎవరన్నా? కానిస్టేబుల్, ఆయనని జైలు వేసి చిట్కపాటుదాం. అవును సార్, వీడిని దంచుదాం సార్. సార్, నేను దోచుకున్న డబ్బులన్నీ ఇచ్చేస్తా సార్, నన్ను కొట్టకండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. కానిస్టేబుల్, వీనికి ఒక కోటింగ్ ఇస్తే సరిపోతుంది, ఎప్పుడు దొంగతనం చేయడు ఇక. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. వీడిని క్షమించే ప్రసక్తే లేదు సార్. అవును, రూమ్ లేచి వీడిని మెత్తగా కొట్టాలి. అవును సార్, కొడదాం. సార్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. నడువురా రూమ్ లోకి. సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్, కొట్టకండి. కానిస్టేబుల్, లాఠీ ఉన్నది, లాఠీ తీసుకెళ్ళా కానిస్టేబుల్. సార్ ప్లీజ్ సార్, కొట్టకండి సార్, కొట్టేయకండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడ తప్పులు ఏం చేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ఏదా కోటింగ్ ఎలా ఉన్నది? సార్, పానం మొత్తం మెత్తగా అయింది సార్. ఇక మీరు కొట్టిన కోటింగ్ దెబ్బలకు మొత్తం పానం అంతా మొత్తం మెత్తగా అయిపోయింది. నడవనికి కూడా వచ్చేటట్లేదు సార్. ఇక
2-3 రోజుల దాకా బాత్రూంలో కూడా కూర్చుని వచ్చేటట్లేదు సార్. అట్లుంటారు మన కోటింగ్. సార్ ఇక తప్పులు ఏం చేయదు సార్, నన్ను క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ మీద కేసు అవుతుంది, నిన్ను ఎట్లయినా కోర్టుకు దొరకవలసిందే. సరే ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా సార్, ఇక జైలుకి వెళ్తేనేమో సార్. ప్లీజ్ సార్ ఇక కొట్టుడు మాత్రం కొట్టకండి సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. వదిలేసున్నా దొంగతనం చేయకు. సరే ఏం దొంగతనాలు చేయండి సార్, వదిలేయండి సార్. కానిస్టేబుల్ మారుతారా? మారుతారు సార్, మనం ఇచ్చిన కోటింగ్ ఎవరైనా మారాల్సిందే సార్. కానిస్టేబుల్ అమ్మాయి డబ్బులు అమ్మాయికే ఇచ్చి. ఓకే సార్, ఇప్పిస్తా సార్, ఫోన్ చేసి పిలిపిస్తా. సార్ పిలిచారంట. ఆ దొంగకి కోటింగ్ ఇచ్చి నీ డబ్బులు నీకు ఇప్పించిన. అవునా సార్, చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. మేము ఉన్నదే పాత్రలకి సేవ చేయడానికి, రక్షించడానికి. సరే సార్, దండాలు సార్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటే అది కొట్టుకుంది. బాయ్.